హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శిల్ప హోమ్లీ థాట్స్. ఈరోజు మీ అందరికీ ఒక 2 పిండి వంటలు చేశానండి. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మనందరికీ ఇంకా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. సంక్రాంతి అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది ఏంటి? పిండి వంటలు, కొత్త బట్టలు, అలాగే గాలిపటాలు, రంగురంగు ముగ్గులు. సో ఈ పిండి వంటలు నేను ఎలా చేశాను, చాలా ట్రిక్స్తోని మంచిగా మంచి టిప్స్తోని ఎలా చేయాలనేది వీడియోలో చూద్దాం. ఇది పాతకాలపు వంటేనండి, కానీ చాలా సింపుల్గా అయిపోతుంది. మా అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. అందుకే ఇది నేను మీకు ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా అండి? చాలా సింపుల్ అయిపోతుంది. ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్గా మనం జంతికలు ఎలా చేసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్గా ఒక ప్లేట్ తీసుకున్నాను. దాంట్లో జల్లెడ తీసుకొని 3 గ్లాసుల బియ్యపు పిండిని వేసుకున్నాను అనమాట. సో నాది జల్లెడ సైజ్ చిన్నది కాబట్టి నేను ఒక్కొక్క గ్లాస్ వేసుకొని నేను జల్లించుకున్నానండి. లాస్ట్లో జల్లించుకోవడం ఎందుకు జల్లించుకుంటున్నానంటే, ఏవైనా చిన్న డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే పోతుంది కదా, అందు గురించి నేను ఇలా జల్లించుకుంటున్నాను అనమాట. మనం కడిగి ఆడబెట్టుకున్న బియ్యంనైనా మనం ఇంట్లో చేసుకోవచ్చు. నేనైతే రెడీమేడ్ షాప్ నుంచి తెచ్చుకున్న బియ్యం పిండితోనే యూజ్ చేస్తున్నాను. ఈ జంతికలు ఎవరైనా మనకి ఇంటికి గెస్ట్లు వస్తున్నారు అంటే హాఫ్ అన్ అవర్ ముందు మనం స్టార్ట్ చేసినా కూడా టక్కుమని అయిపోతుందండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా అయిపోతుంది. మా అమ్మ అయితే ఎప్పుడు ఇలానే చేస్తుంది. సో నాకైతే అదే మీకు ఇవాళ చాలా అంటే ఈ మన పండగ టైంలో మనం కొంచెం బిజీగా ఉంటాం. అలాంటి టైంలో ఇలాగ సింపుల్గా జంతికలు చేసుకున్నామంటే అది పిండి వంటలు బాగుంటుంది కదా. సో 3 గ్లాసుల బియ్యం పిండికి అర గ్లాస్ కంటే కొంచెం తక్కువేనండి. సో కొంచెం తక్కువ మనం శనగపిండిని వేసుకుంటాను అనమాట. ఇది కూడా జల్లించుకోవాలండి. ఎక్కడ కూడా డస్ట్ అనేది ఉండకుండా నీట్గా మనం ముందుగా జల్లించి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి. దీంట్లో ముందుగా మనం ఏంటి వేసుకోవాలంటే జీలకర్ర అయినా వేసుకోవచ్చు, లేదంటే వాము వేసుకోవచ్చు. రెండింటిని దూరగా వేయించి రెండింటిని లైట్గా కచ్చాపచ్చాగా దంచేసి కూడా మనం వేసుకోవచ్చు. వాము కానీ జీలకర్ర కానీ. మనం శనగపిండితో కదండి చేస్తున్నాం. శనగపిండి కొంచెం అరుగుదల ప్రాబ్లం అవుతుంది కాబట్టి మనకి డైజెషన్లో ప్రాబ్లం అవుతుంది. అందుకే మనం వాము కానీ జీలకర్ర కానీ వేసుకోవాలి. ఇక్కడ నేను పొడి కారం వేసుకుంటున్నాను. అంటే డైలీ మనం కూరల్లో వేసుకునే కారం కాకుండా సపరేట్గా పొడి కారం తెచ్చుకొని అది వేసుకున్నాను అనమాట. ఇది కలరు బాగుంటుంది. నెక్స్ట్ అంటే మామూలు కారం వేస్తే అండి అది మనం ఆడించుకున్న కారం అంటే మనం జంతికలు తింటున్నప్పుడు స్మెల్ కొడుతుంది. అందుకే ఈ పొడి కారం వేసుకుంటే బాగుంటుంది. దీంట్లో తగినంత ఉప్పు అనేది వేసుకున్నానండి. కారం, ఉప్పు అలాగే వాము కూడా వేసుకున్నాను. ఈ జంతికలు డెఫినెట్గా ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. అంటే మనకి ఎన్నో పిండి వంటలు ఉన్నాయి, కానీ సింపుల్గా అయిపోయేవి మాత్రం ఇవే. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మనం కలుపుకోవాలన్నమాట, ఎక్కడ ఉండలు లేకుండా. అలాగే మనం వేసుకున్న ఉప్పు, కారం, వాము అనేది మంచిగా పిండంతా పట్టాలి. ఇప్పుడు జంతికలు గుల్లగా రావడానికి దీంట్లో ఆయిల్ బాగా హీట్ చేసుకున్నానండి. హీట్ చేసుకున్న ఆయిల్ని వేసుకుంటాను. కొంచెంగా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న ఆయిల్ చేత్తోనే ఒక్కసారి కలపకుండా ఫస్ట్ మనం స్పూన్తో తీసి ముందు కలుపుకుందాం. స్పూన్తో కలుపుకోవడం అంటే కొంచెం చల్లగా అయిన తర్వాత మనం హ్యాపీగా చేత్తో చేసుకోవచ్చు అనమాట, కలుపుకోవచ్చు. కొంచెం చల్లగా అయింది కదా. ఇప్పుడు మనం చేత్తోని ఎక్కడ కూడా నేను ఎలా చేస్తున్నాను అంటే మొత్తం ఎక్కడ ఉండలు కూడా మనకి ఉండకుండా ఇలాగా మన వేలుతోనే ఇలాగా నలుపుతూ మనం చేసుకోవాలన్నమాట పిండి అంతాను. ఈ విధంగా మిగతా ఆయిల్ కూడా వేసుకున్నానండి. ఇది కూడా ఫుల్గా కలిపేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా నేను ఎలాగ కలుపుతున్నాను అని. ఇలా చేసుకుంటే మనకి ఎక్కడ ఉండలు అనేది ఇలా
ఇలా గట్టిగా మన పిడికిల్లో బిగిస్తే ఉండ అనేది కట్టాలండి. అప్పుడు దాంట్లోనే మనకు పర్ఫెక్ట్గా అంటే మనకి మిక్చర్ అనేది తయారైనట్టుగా దీంట్లో వాటర్ వేసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. నేను చేసే క్వాంటిటీకి ఒక 20 నుంచి 25 జంతికలు అయితే వచ్చాయండి. మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువ పెంచుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని ఒక్కొక్క జంతికలు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ ఫ్లేమ్ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు జంతికలు వేసుకోవాలి. లేదంటే జంతికలు వేసుకుంటే ఆయిల్ పొంగంతా పైకి వచ్చేస్తుంది. సో ఇలాగా బబుల్స్ అన్నీ తగ్గాక అప్పుడు పొంగనేక తగ్గాక ఇలా జంతికలని మనం సపరేట్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచినా కూడా మాడిపోతుంది. ఇలా తీసి సపరేట్ చేసుకున్నాను. చూడండి, హాఫ్ ఎన్ అవర్ తర్వాత మీకు చూపిస్తున్నాను జంతికలు అనేది ఎంత బాగా వచ్చాయో అనేది. చూసారు కదండి ఎంత సింపుల్గా ఈజీగా అయిపోతుందో. చూడు ఎలాగంటే అంత మొత్తం ఎంత క్రంచీగా ఉందో. ఇప్పుడు నెక్స్ట్ మనం కాజా ఎలా చేసుకోవాలో చూద్దామండి. కాజా కోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని 2 కప్పుల నేను మైదా పిండి తీసుకున్నాను. దీన్ని కూడా సేమ్ అలాగే జల్లించుకోవాలి. కాజాని కూడా మడత కాజా అండి. ఇలా జల్లించుకున్న దాంట్లో కొంచెం ఉప్పు వేసుకున్నాం. ఎందుకంటే మనం స్వీట్ కదా, కొంచెం ఉప్పు వేస్తే కొంచెం కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది. చిటికెడంటే చిటికెడే తిని సోడా వేసుకోవాలి. దీంట్లో కూడా ఆయిల్ హీట్ చేసుకొని వేసుకున్నాను. మనకి స్వీట్ షాప్లో మడత కాజా రావాలి అంటే మాత్రం డాల్డా వేసుకోవాలి. బట్ ఇక్కడ మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి మనం ఇక్కడ నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ని కానీ హీట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. నేనైతే ఆయిల్ వేసుకున్నాను. దీన్ని కూడా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇలాగా ఆయిల్ వేసేగానే కలుపుకోకూడదండి, ఎందుకంటే కొంచెం హీట్గా ఉంటుంది కదా ఆయిల్ అనేది. కొంచెం చూసి జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా ఉండ చేస్తే పిడికిళ్ళు ఇలా బిగిస్తే ఉండ అవ్వాలి, అలా అవ్వాలన్నమాట. సో ఇప్పుడు మనం కొంచెంగా వాటర్ వేసుకొని మంచిగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి కాజాకి. ఇలా కలుపుకున్నాను చూడండి మెత్తగా. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. ఈ లోపల మనం చక్కెర పాకం అనేది తీసుకుందాం. ఒక కడాయి తీసుకొని దాంట్లోని 2 కప్పుల మైదాకి 2 కప్పుల పంచదార వేసుకోవాలి. ఒకవేళ 3 కప్పులు మైదా తీసుకుంటే 3 కప్పులు పంచదార వేసుకోవాలి. మొత్తం ఇది లెక్క అండి. 2 కప్పుల మైదాకి 2 కప్పుల పంచదార, అలాగే 2 కప్పుల నీళ్ళు. అదే 3 కప్పుల మైదా వేసుకుంటే 3 కప్పుల పంచదార, 3 కప్పు నీళ్ళు వేసుకోవాలి. పాకం ముందుగానే మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. పాకం అని అప్పుడే చేసుకొని వెంటనే వేడివేడి పాకంలో వేసిన కాజా అనేది మెత్తగా అయిపోతుంది. సో అలా మనం చేయకుండా పాకం అనేది పూర్తిగా చల్లారిపోవాలి. అందుకే ముందుగానే మనం పాకం అనేది ప్రిపేర్ చేస్తాను. చూడండి ఇక్కడ పాకం తీగ పాకం అవసరం లేదు, ఉండ పాకం అవసరం లేదు. మనం పాకం స్టార్ట్ చేసి 5 మినిట్స్ లోపటే మన పాకంని ఆపేయచ్చు. ఎందుకు అంటే పాకం ఇలాగ జిడ్డుగా అంటే ఆయిలీగా తగులితే చాలండి మనకి. మొత్తం మనకి తీగ పాకం ఉండ పాకం రావాల్సిన అవసరం లేదు. దీంట్లో కొంచెం నిమ్మచెక్క వేసుకోవాలి. నిమ్మచెక్క పిండుకొని ఎందుకు వేసుకుంటానంటే మనకి కాజాలు చేసుకున్నప్పుడు చాలాసార్లు మనం కాజాల్లో చూస్తాం, కాజా తింటున్నప్పుడు పైన లేయరు అంటే పంచదార పాకం వైట్గా వచ్చేస్తుంది కదా. సో అలాగా అవ్వకుండా ముందుగానే ఇలా పంచదార పాకంలోనే ఇలా నిమ్మచెక్క పిండుకుంటే మనకి ఆ కాజా 2 రోజులు 3 రోజులు అయినా కూడా మనకి ఆ పంచదార పాకం అనేది లేయర్ అనేది రాదు వైట్గా.
సో అందుకే మనం వేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు పిండిని 2 భాగాలుగా చేసి మనం ఏదైతే యూజ్ చేస్తామో అది మాత్రం తీసి మిగతా దాని మీద మళ్ళీ మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. గాలి తగిలితే మళ్ళీ పిండి అనేది గట్టి పడిపోతుంది. అప్పుడు మనకి చపాతీ అనేది మనం చేసుకోలేం. సో ఇప్పుడు కొంచెం ఒత్తుకోవడానికి పిండి తీర్చుకున్నానండి. అలాగే కొంచెం వాటర్ కూడా పక్కన పెట్టుకుంటున్నాను. మనం రోల్ చేసుకున్నప్పుడు మడత ఊడిపోకుండా ఉండడానికి ఇలా వాటర్ అద్దుకుంటున్నాను. అందుకే ఆయిల్ కానీ లేదంటే ఘీ కానీ లేదంటే వాటర్ కానీ వేసుకోవాలి. వాటర్తో అద్దుకోవాలి. ఇలాగా ఇంకా సన్నంగా పాముకోవాలండి. ఎంత వీలైతే అంత పల్చగా పాముకోవాలి. నేను ఇక్కడ చిన్న చిన్న కాజాలు చేస్తున్నాను కాబట్టి ఒకే చపాతీ చేశాను. అదే మనకి కాజా లేయర్ కొన్ని ఎక్కువ రావాలి అనుకుంటే మనం మాత్రం ఒక చపాతీ చేసుకొని దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని రాసుకొని దాని మీద కొంచెం పిండి జల్లి అలాగే 2-3 చపాతీలు లేయర్గా పెట్టుకోవాలి. అలా చేస్తే మనకి కాజా లేయర్స్ అనేది కొంచెం పెద్దగా వస్తుంది. అంటే కొంచెం పెద్ద సైజు కాజా వస్తుంది. అలాగే లేయర్ అనేది కూడా కొంచెం బాగా కనిపిస్తుంది. కాకపోతే నేను ఇక్కడ పిల్లల కోసం చిన్న చిన్న కాజాలు చేస్తున్నాను. అందుకే సింపుల్గా ఒక్క చపాతీతోనే చేస్తున్నాను అన్నమాట. మనకి కరెక్ట్గా రావాలి. మన అంటే చపాతీని కరెక్ట్గా సర్కిల్ చేసుకున్నాం కదా, కొంచెం వంకర టింకరగా ఉంటుంది కదా, మనకి కరెక్ట్గా స్క్వేర్ షేప్లోనే తీసుకొని మనం ఇలాగా కట్ చేసుకున్నాను స్క్వేర్ షేప్లో కోసం. అలాగే దీని మీద కొంచెం నెయ్యి అనేది అద్దుకుంటున్నాను. దీని మీద మనం అంటుకోకుండా ఉండడానికండి ఇలా కొంచెం పొడి పిండి అనేది వేసుకుంటున్నాను అన్నమాట. ఈ కాజా అనేది మీరు గోధుమ పిండితో కొని చేసుకోవచ్చు. కానీ ఎగ్జాక్ట్గా స్వీట్ షాప్లో ఎలా రావాలి అనుకుంటే మాత్రం మైదాతో చేసుకుంటే బాగుంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎలా రోల్ చేస్తున్నానో. కొంచెం లైట్గా ముందు ఒకే వేలుతో ఒక సైడ్ ముందు ఇలా మెల్లిమెల్లిగా రోల్ తీసుకోవాలండి. మెల్లిగా చేతితోని మెల్లిగా గట్టిగా చేయకూడదండి. నెంపాదిరిగా ఇలా తీసుకోవాలి. ఇక్కడ వాటర్ తడి పెడుతున్నాను. ఈ లేయర్ అనేది ఊడిపోకుండా ఉండడానికి ఇలా చేసుకుంది. ఇలా రోల్ని ఒకసారి కరెక్ట్గా ఈవెన్గా చేసుకుంటున్నాను. ఎక్కడ ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ కాకుండా నీట్గా రావడానికి ఇలా రోల్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తున్నా అన్నమాట. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఆ నైఫ్కి ఘీ కానీ లేదంటే పిండి కానీ రాసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. ముందు అంచుల్ని కట్ చేసేస్తున్నాను. ఇలా అంచుల్ని కట్ చేస్తున్నప్పుడు కూడా నేను చూసానండి, ఇక్కడ ఒక చిన్న ఫ్లవర్ షేప్ వచ్చింది నాకు. చూడండి, ఇలా గట్టి నొక్కితే ఇలా చిన్న ఫ్లవర్లో రోజ్లా కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు నేను చిన్న చిన్న సైజు కాజాలు చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా మిగతా పిండినంతా ఇలా కాజాలు చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో లేయర్గా. ఇప్పుడు దీన్ని ఒక ఫింగర్తోని జస్ట్ లైట్గా ఇలా ప్రెస్ చేయాలి అంతే. ఇలా ప్రెస్ చేస్తే చాలండి. ఇలా కరెక్ట్గా ప్రెస్ చేసి మెల్లిగా లైట్గా, మరీ హెవీగా ఫోర్స్ పెట్టకూడదు, లైట్గా ప్రెస్ చేస్తే చాలు. ఇప్పుడు ఆయిల్ని బాగా హీట్ చేసుకొని, ఆయిల్ని అంతగా హీట్ చేయకుండా నార్మల్గా అంటే ఒక 5 మినిట్స్ లోపటే నేను కాజాలు అనేది వేసుకున్నాను. ఆయిల్ ఎక్కువ హీట్ అయినా కూడాను కాజా అనేది లోపట కుక్ అవ్వదు, పైనే కుక్ అవుతుంది, లోపట కుక్ అవ్వదండి. చూస్తున్నారా ఎంత మంచి కలర్ వచ్చిందో కాజా. నాకు ఇది ఫ్రై అవ్వడానికి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడానికి 5 నుంచి 10 మినిట్స్ పట్టింది కాజా ఫ్రై అవ్వడానికి. వెంటనే తీసుకొని పాకంలో వేసుకుంటున్నాను. పాకంలో ఇలా వేసిన ఒక సెకండ్స్లోనే నేను వెంటనే తీసేసుకున్నాను. ఎక్కువసేపు పాకంలో ఉండకూడదు కాజా అనేది. ఎక్కువ ఉన్నా కూడా మనకి పాకం పట్టి కాజా అనేది మెత్తగా అయిపోతుంది.
మీరు చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో లేయర్స్ అనేది. ఇలా కొంచెం కలిపేసుకొని వెంటనే మనం ప్లేట్లో తీసేసుకుందామండి. ఎక్కువసేపు కాజా అనేది ఉండకూడదు పాకంలో. అంతేనండి, మనకి పిల్లల కోసమని చిన్న చిన్న చిట్టి చిట్టి కాజాలు చేశాను. మీరు ఈ పండగకి ఇలా చేసుకోండి, మీ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయండి. మీకు ఎలా కుదిరిందో అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఎవరికైనా ఇంపార్టెంట్ ఇది ఇవ్వాలి పంపించాలి అనుకుంటే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ అండి. చూస్తున్నారు కదా, లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత కూడా నేను కాజాని ఇలా తీస్తే ఎంత జ్యూసీగా వచ్చిందో. థ్యాంక్ యూ సో మచ్ అండి.